వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ నియంత్రణను క్రమక్రమంగా కోల్పోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ బెదిరింపులను సైతం లెక్క చేయకుండా వాణిజ్య నౌకలు అమెరికా నౌకాదళ రక్షణతో ఒమన్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. హర్ముజ్ వేదికగా మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలు, ఇరాన్ ఆదాయంపై పడుతున్న దెబ్బ, అమెరికా ఇరాన్ వాదనల వెనుక ఉన్న అసలు నిజాలను ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో అనుసంధానించే హర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన భద్రతకు ఒక మూలస్తంభం వంటిది. ప్రపంచంలో రవాణా అయ్యే మొత్తం చమురు, సహజ వాయువుల్లో గణనీయమైన భాగం కేవలం ఒక సముద్ర మార్గం గుండానే ప్రయాణిస్తుంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా దాడులు చేసిన తరువాత ఈ జలసంధి వద్ద పరిస్థితులు వేగంగా మారిపోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏకపక్ష ఆధిపత్యాన్ని చెలాయించిన టెహ్రాన్ ఇప్పుడు క్రమక్రమంగా తన నియంత్రణను కోల్పోతుందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సైనిక హెచ్చరికలను, దాడుల బెదిరింపులను సైతం ధిక్కరిస్తూ అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఒమన్ తీరానికి ఆనుకొని ఉన్న ప్రత్యామ్నాయ మార్గం గుండా పయనిస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన నిదర్శనం. ప్రసిద్ధ అంతర్జాతీయ షిప్పింగ్ డేటా విశ్లేషణ సంస్థ క్లెపర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 2 వారాల వ్యవధిలో హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన వాణిజ్య నౌకల్లో ఏకంగా 80% పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఒమన్ ఉత్తర తీరానికి సమీపంగా ఉండే ఈ మార్గానికి అంతర్జాతీయ ఒప్పందాల కింద పూర్తి రవాణా అనుమతులు ఉన్నాయి. అయితే ఈ మార్గంలో నౌకలు వెళ్లడాన్ని ఇరాన్ మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నెల రోజుల క్రితం వరకు కూడా వాణిజ్య నౌకలు ఎవరూ ఈ ఒమన్ దారిని ఉపయోగించడానికి సాహసించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇరాన్ విధించిన నిబంధనలను పక్కన పెట్టి ఒమన్ మార్గంలో రవాణా ఊపందుకోవడం అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికా నౌకాదళం అందిస్తున్న బలమైన రక్షణే అంటూ మిడిల్ ఈస్ట్ సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. యుఎస్ నేవీ రక్షణ కవచంగా నిలవడంతో షిప్పింగ్ కంపెనీలు ధైర్యంగా ఇరాన్ ఆదేశాలను పక్కన పెడుతున్నాయి. క్లెపర్ సంస్థ క్రూడాయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయోన్ ఫలక్షాహి విశ్లేషిస్తూ ఇరాన్ హర్ముజ్ జలసంధిపై తనకు ఉన్న సాంప్రదాయ నియంత్రణను కనీసం కొంతమేర అయినా కోల్పోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఈ జలసంధిపై తమకే సంపూర్ణ హక్కులు ఉన్నాయని, తమకు ఆమోదయోగ్యం కాని మార్గాల్లో వెళ్లే నౌకలపై చర్యలు తప్పవంటూ టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ ఒమన్ వైపు మళ్లిన అనేక నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ నౌకలు వెనక్కి తగ్గకపోవడం ఇరాన్ నిరోధక వ్యూహం బలహీనపడిందనడానికి సంకేతంగా కనిపిస్తోంది. నౌకలు ఇరాన్ చెప్పిన మార్గాన్ని వదిలేసి ఒమన్ వైపు వెళ్లటం వల్ల టెహ్రాన్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. సాధారణంగా తమ జలభాగం గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ భారీగా టోల్, ట్రాన్సిట్ ఫీజులను వసూలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నౌకల దారి మారడంతో ఆ ఆదాయానికి గండిపడింది. పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డాన్ పికరింగ్ అభిప్రాయం ప్రకారం షిప్పింగ్ కంపెనీలకు ఒమన్ మార్గమే ఆచరణాత్మకమైన సురక్షిత ప్రత్యామ్నాయంగా మారింది. ఇరాన్కు అనవసరంగా టోల్ ఫీజులు చెల్లించడానికి మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు కూడా సిద్ధంగా లేకపోవడంతో ఒమన్ వైపు నౌకల రాకపోకలు మరింతగా పెరిగాయి. అయితే ఈ ప్రాంతంలో నిజంగా ఎంత చమురు రవాణా జరుగుతుందో ఖచ్చితంగా లెక్కించడం అత్యంత సంక్లిష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడ డార్క్ షిప్పింగ్ ప్రక్రియ విపరీతంగా సాగుతోంది. అనేక ఆయిల్ ట్యాంకర్లు ఇరాన్ లేదా యుఎస్ దాడుల నుండి తప్పించుకోవడానికి తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ట్రాన్స్పాండర్లను పూర్తిగా ఆఫ్ చేసి ప్రయాణిస్తాయి. దీనివల్ల సాధారణంగా శాటిలైట్ షిప్పింగ్ ట్రాకింగ్ సిస్టమ్ కు ఇవి కనిపించవు. లిపో ఆయిల్ అసోసియేట్స్ అధ్యక్షుడు ఆండీ లిపో తెలిపిన వివరాల ప్రకారం కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు తమ భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను హర్ముజ్ మీదుగా పంపించి ప్రమాదకరమైన గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం దాటిన తరువాత వేరొక నౌకలోకి చమురును బదిలీ చేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాల తరబడి గగనతలం నిఘాకు చిక్కకుండా సముద్రంలో ప్రయాణిస్తున్నాయి. ఇదే సమయంలో యుఎస్ ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడుతూ హర్ముజ్ ద్వారా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణా అవుతున్న
మొత్తం చమురు రోజుకు సగటున 1.5 కోట్ల బ్యారెళ్లుగా ఉందన్నారు. యుద్ధ వాతావరణానికి ముందు ఈ మార్గం ద్వారా రోజుకు దాదాపుగా 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా అయ్యేది. అంటే చమురు సరఫరా తగ్గినప్పటికీ పూర్తిగా నిలిచిపోలేదని అర్థమవుతోంది. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై అమెరికాకే పూర్తి నియంత్రణ ఉందంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇరాన్ ఇంకా దాడులు చేస్తూనే ఉండటం, చమురు రవాణా పాత స్థాయికి చేరకపోవడం చూస్తుంటే అమెరికాకు కూడా అక్కడ సంపూర్ణ నియంత్రణ రాలేదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటంటే ఇరాన్ ఒంటెద్దు పోకడలతో నౌకలను శాసించే శక్తి తగ్గింది. అలాగే అమెరికా కూడా సముద్రాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోలేకపోయింది. ఇరాన్ ప్రధాన లక్ష్యం నౌకలను పూర్తిగా అడ్డుకోవడం కంటే భయోందోళనలు సృష్టించి వ్యాపారాన్ని దెబ్బతీయటమే కావచ్చు. ఈ తరుణంలో ఒమన్ దేశం రంగంలోకి దిగి ఇరాన్తో నేరుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అమెరికా ప్రమేయం లేదు. ఒమన్ జరిపే రాయబారం గనుక సఫలమైతే వాణిజ్య నౌకల రాకపోకలపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి ఇరాన్ సైనిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా ఇరాన్ హర్మూజ్ జలసంధిపై తనకున్న చారిత్రాత్మక పట్టును తాత్కాలికంగా కోల్పోయిందా, లేక ఇది శాశ్వతమైన మార్పుగా మారబోతోందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.